హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటేనండి, వినాయక చవితి అయినా 3వ రోజు వినాయకుడిని నిమజ్జనం వీడియో పెట్టాను కదండి. తర్వాత 5వ రోజున మేమందరం కూడా భోజనాలు పెట్టుకుంటున్నాం. ఈరోజు మీకు ఆ వీడియోని అయితే చూపిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ముందేమనుకున్నామంటే, పిల్లలు చాలా ఇష్టంగా చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి మాత్రమే ఏదన్నా వండి పెడదాము అనేసి అనుకున్నాము. ఇంకా ఒక దాని తర్వాత ఒకటి అలా అలా పెరుగుతూ పిల్లలకే అనుకున్నది చుట్టుపక్కల వాళ్ళందరం కూడా మొత్తం ఒక 50 మెంబర్స్ వరకు అయ్యామండి. అందరం కూడా ఈరోజు భోజనాలు పెట్టుకుంటున్నాము, మా వీధిలో ఉన్న వాళ్ళంతా కూడా. వంటలన్నీ ఒక చోటే చేయడం కాకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్స్ తీసుకుని అది వాళ్ళ ఇంటి దగ్గర వండేసి అన్నీ ఒక చోట పెట్టుకుని భోజనాలు పెట్టుకుందాం అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా నా వంతుకేమో సాంబార్ వచ్చిందండి. నేను సాంబార్ కాచాను. ఇంత ఎక్కువ క్వాంటిటీలో సాంబార్ని కాయడం ఇదే ఫస్ట్ టైం అండి. నేను ఇప్పటి వరకు కూడా ఏదో ఇంట్లోకి సరిపడా కాయడమే తప్ప ఈరోజు మాత్రం ఒక 15 మెంబర్స్కి వచ్చేలా సాంబార్ని కాచేశాను. నా వంతుకు నేను సాంబార్ని కాచేసాను. తర్వాత పొయ్యిలో నుప్పులు ఉన్నాయండి. ఆ నుప్పుల మీద అలా ఉంచితే కొంచెం మరుగుతుంది కదా అనేసి పొయ్యి మీద అలానే ఉంచేసి వీళ్ళందరూ ఏం చేస్తున్నారా అనేసి చూద్దామనేసి వచ్చాను. ఈ పెద్దమ్మ వాళ్ళు మా ఇంటి పక్కన ఉంటారండి. ఈ పెద్దమ్మ ఏమో హల్వా బూరెలు వేస్తుంది ఈరోజు. నేను వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడేమో బూరెలు వండుతుంది. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ అయితే తీసుకున్నామండి. ఎవరింటి దగ్గర వాళ్ళు వండేసి మొత్తం అన్నీ కూడా ఒక చోటకైతే చేర్చేసాము. 7 అయ్యేసరికల్లా అందరం ఇక్కడ పెట్టేయాలి అనేసి అనుకున్నాము. అలానే ఇక్కడ మొత్తం అన్నీ కూడా 7 అయ్యేసరికల్లా వచ్చేసినాయి. అసలు ముందైతే ఇంత ఎక్కువగా వంటలు జరుగుతాయి, ఇంత బాగా చేసుకుంటాం అనేసి అనుకోలేదండి. అసలు పిల్లలకి మాత్రమే పెడదాము అనేసి అనుకున్నాము. తర్వాత ఇదిగోండి ఇన్ని ఐటమ్స్ అయితే అయినాయి. ఏమేమి ఐటమ్స్తో మేము భోజనాలు పెట్టుకున్నాము ఈరోజు మీకు చెప్తానే. స్వీట్ ఐటమ్ అయితే ముందు పరమాన్నం, సేమియా, తర్వాత ఇంకొక స్వీట్ ఐటమ్ ఏదో చేసిందండి ఒక అత్తయ్య. దాని పేరేంటో నాకు తెలియలేదులే, కానీ స్వీట్లోనే 3 ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా బూరెలు, వడ, పులిహోర. కర్రీస్ ఏమో బంగాళదుంపల కర్రీ, ఇంకా వంకాయ, పచ్చిశనగపప్పు 2 కర్రీస్ అండి. ఇంకా కొబ్బరి పచ్చడి, సాంబార్, పెరుగు, ఇంకా రైస్. ఇలా అయితే భోజనాలు పెట్టుకున్నాము. అదిగోండి చాలా ఐటమ్స్ అయిపోయినాయి. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుందండి. మొత్తం అన్నీ కూడా ఒకే చోట వండుదామా అనేసి అనుకున్నాం, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్స్ తీసుకుని ఎవరింటి దగ్గర వాళ్ళు వండేసి వచ్చామనుకోండి, ఎవరికి నచ్చినట్టు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు వండుతాము. ఇక్కడైతే కొంచెం హడావుడిగా అవుతుందేమో అనేసి ఎవరింటి దగ్గర వాళ్ళే వండేసుకుందాము అనేసి అనుకుని ఇలా అయితే చేసుకొచ్చాము. ఈ ఇయర్ అయితే చాలా బాగా జరిగిందండి. నెక్స్ట్ ఇయర్ అయితే అన్నీ ఒక చోటే పెట్టుకుని అందరం కలిసి వండుకుందాము అనేసి అనుకున్నాము. ఈ వంటలన్నీ కూడా మొన్న వినాయకుడిని నిలబెట్టాం కదా, ఆ పక్కింటి దగ్గర ఆ అక్క వాళ్ళ ఇంటికి అయితే మొత్తం అన్నీ చేర్చేసాము. ఇప్పుడు వీటన్నిటిని కూడా బయట రోడ్డు మీద ఒక టేబుల్ వేసి ఆ టేబుల్ మీద పెట్టేసి పిల్లలందరూ వచ్చిన తర్వాత ఆ టైం అయ్యాక అందరికీ వడ్డించాలి. ఇప్పుడు మీకు నేను అవన్నీ కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇదిగోండి బయట టేబుల్ వేసేసి ఆ టేబుల్ మీద అందరం వండుకొచ్చినవన్నీ కూడా ఒక చోటకు పెట్టేశాము. టైం అయితే 7 అయ్యేసరికల్లా అందరం ఇక్కడ పెట్టేయాలనుకున్నాము. అలా 7 అయ్యేసరికల్లా అన్ని వంటలు కూడా ఇక్కడికి వచ్చేసాయి. భోజనాలు పెడదామంటే పిల్లలు ఆడుకుంటున్నారండి సరదాగా. వాళ్ళకు కూడా ఒక వీధిలో ఉన్న వాళ్ళందరూ ఇలా చేసుకుంటుంటే వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరికీ కూడా బాగుంటుంది కదా, వాళ్ళందరూ సరదాగా ఆడుకుంటున్నారు. చాలా హెల్ప్ కూడా చేస్తున్నారండి. పెద్దవాళ్ళందరం కూడా ఒక చోట కూర్చొని ఉన్నాము. అందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ భోజనాలు పెడదాంలే అనేసి. ఈ భోజనాలని ఏమి అనాలా అని నేను ఆలోచిస్తున్నానండి. అంటే అన్న సమారాధన అందామంటే అందరికీ పెట్టింది కాదు కదా, వీధిలో ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకున్నాం కాబట్టి ఇది మా వీధి అన్న సమారాధన అనేసి నేను టైటిల్ కూడా పెట్టాను. పిల్లలంతా కూడా ఇదిగోండి ఇలా కుర్చీలో కూర్చున్నారు. ఇంకా వీళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టేయాలి. నేను వీడియో తీయడానికైతే ఫస్ట్లో చాలా భయపడేదాన్నండి. అంటే ఏమన్నా అనుకుంటారేమో తీసేస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టి తీయకూడదు కదా అనేసి నేను అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళే కాకుండా, మా చుట్టాలే కాకుండా మా వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్గా ఉన్నారండి. వీడియో స్టార్ట్ చేసావా, వీడియో తీయి అనేసి వాళ్ళే అడుగుతున్నారు. నాకైతే ఇంకెంత హ్యాపీగా అనిపించిందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో తీస్తున్నావా, వీడియో పెడుతున్నావా, తియ్యి అనేసి అడిగి మరీ పెట్టేస్తున్నారనమాట. చాలా సరదాగా అయితే
జరిగిందండి, చాలా బాగా జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇది నైట్ టైం కదండి భోజనాలు జరిగేది. లైటింగ్ అయితే సరిగ్గా రాలేదండి. నేను మీకు చూపించడానికి వీడియో క్లారిటీగా అంతగా రాలేదనుకుంటున్నాను. ఇంకా బాగా చూపిద్దామా అనేసి అనుకున్నా కానీ నీట్గా అయితే రావట్లేదండి. నా కెమెరా అయితే నైట్ టైము అంత క్లియర్గా అయితే రాలేదు. ఇక్కడ ఎలా వచ్చిందో అలా మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఏ పెన్ను లేరి ఏ రెండు పెన్ను పెట్టించుకుని యూట్యూబ్ లో వచ్చేది ఎవరు తీస్తున్నారా? నేను సరిగ్గా తీయండి మమ్మల్ని. రే అందరూ పైకి చూడండి రా. ఏ పైకి హర్ష, అనియా 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 ఇప్పుడే భోజనాలు స్టార్ట్ అయ్యాయండి. ఫస్ట్ చిన్నపిల్లల దగ్గర నుంచి, తర్వాత ఆడవాళ్ళందరూ, ఇంకా మగవాళ్ళందరూ, పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి అందంగా కూర్చొని ఇక్కడ కుర్చీల్లో భోజనం చేసి వెళ్ళారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంత చేసుకున్నప్పుడు అందరం కలిసిమెలిసి ఇలా చేసుకుంటే బాగా హ్యాపీ అనిపిస్తుంది కదా. చాలా బాగా అయితే జరిగింది. ఇక్కడ నుంచి జరిగేదంతా కూడా మీకు నేను మ్యూజిక్ పెట్టేస్తున్నానండి. ఎక్కడ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి.
ఇదిగోండి ఇలా మా వీధిలో వినాయకుని భోజనాలు జరిగాయి. చాలా బాగా జరిగాయండి. ఎప్పుడో 7:30 ఆ టైం కల్లా భోజనాలు వడ్డించడం స్టార్ట్ చేస్తే 10:30 ఆ టైం వరకు కూడా భోజనాలు జరుగుతూ ఉన్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వరకు కూడా అందరూ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా వచ్చి భోజనాలు చేశారు. పెద్దవాళ్ళని ఏ ఐటెం బాగుంది అనేసి అడిగితేనండి వాళ్ళు ఇంకా తెలివిగా అన్నీ బాగున్నాయని చెప్పారు. అందరం భోజనాలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరి వస్తువులు వాళ్ళు తీసేసుకుని ఎక్కడవక్కడ సర్దేసుకుని కాసేపు కూర్చున్నాము. తర్వాత ఏంటంటే పక్క వీధిలోనండి కాపుల వీధిలో వినాయక చవితి చాలా బాగా చేస్తారు. వినాయక చవితి స్టార్ట్ అయిన రోజు దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఏవో ఒక ప్రోగ్రామ్స్ పెడతారు. ఒకరోజు దుర్గమ్మ కథ అని, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని, అలా రోజు ఏదో ఒకటి జరుగుతుంది. ఈ రోజు ఏంటంటే కల్కి సినిమా వేస్తున్నారండి. అక్కడ అందరం ఇక్కడే ఉన్నాం కదా, కలిసి కల్కి సినిమాకి వెళ్దాము, కాసేపు చూసొద్దాం అక్కడ అనేసి ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. ఇలా ఈ వినాయక చవితికి వినాయకుడిని నిలబెట్టడం దగ్గర నుంచి నిమజ్జనం చేయడం, తర్వాత భోజనాలు పెట్టుకోవడం ఇలా జరిగిందండి. ఇది ఇవాల్టి వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.